గైస్, ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేద్దామని రీసెర్చ్ చేసే టైంలో ఈ వర్డ్ ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అదే డ్రాప్ షిప్పింగ్. మీరు చాలా వీడియోస్ చూసుంటారు. అందులోని చాలా మంది లాక్స్ లో ఎర్న్ చేయొచ్చు అని చెప్తారు. అది నిజమా అని మీకు డౌట్ ఉండొచ్చు. అండ్ మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలా వద్దని డౌట్ ఉన్నట్టయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ డ్రాప్ షిప్పింగ్ వర్సెస్ ఫిజికల్ షాప్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ లో ఎలా వర్క్ అవుతాయి అనేది చెప్తాను. సో ఎటువంటి సుత్తు సోదు లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ గురు. డ్రాప్ షిప్పింగ్ అన్నది ఒక యూనిక్ బిజినెస్ మోడల్. నాకు అర్థం కాలేదు సార్. డ్రాప్ షిప్పింగ్ అంటే మ్యాజిక్. అది ఎలా అంటే మీ దగ్గర ప్రొడక్ట్ లేకపోయినా మీ దగ్గర ఉన్నట్టు వాళ్ళని నమ్మించి సేల్ చేయడం. అంటే ఇదొక సేల్స్ బిజినెస్ మోడల్. సో డ్రాప్ షిప్పింగ్ కోసం ఇంకా డెప్త్గా వెళ్లే ముందుగా ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ కింద ఉండి ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఇప్పుడే ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఇందాకలా మన దగ్గర ప్రొడక్ట్ లేకుండా నమ్మించవచ్చు అని అన్నావు కదా, అది ఎలా అంటే జస్ట్ సింపుల్. బేసిక్గా ఒక ఫిజికల్ షాప్ పెట్టాలంటే ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్గా ఫస్ట్ మనం ఒక ప్లేస్ని అయితే సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఒక 100 or 200 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేస్తాం. లైక్ ఎలా అంటే క్లాతింగ్, కిచెన్, బేబీ ఐటమ్స్. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఒక 100 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని పిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే పిక్ చేసుకున్న 100 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని మీరు షాప్ బయట షోకేస్ కింద పెట్టాల్సింది. ఎందుకంటే కస్టమర్స్ ఆ షాప్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు అట్రాక్టివ్ గా కనిపించినట్టయితే బై చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు తీసుకున్న 100 ప్రొడక్ట్స్లో 40 to 50% మాత్రమే సేల్ అవుతాయి. సో ఇప్పుడు ఫిజికల్ షాప్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో తెలుసుకుందాం. డ్రాబ్యాక్స్ ఏంటంటే మీరు స్టార్టింగే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే ప్రోడక్ట్స్ బై చేద్దాం అనుకుంటున్నారో ప్రతి దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుందో అని తెలుసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా ఫిజికల్ షాప్ కోసం. దీనికన్నా బెస్ట్ ఏంటంటే నెక్స్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లోని ఏ విధంగా సేల్ చేయడం. ఈ ప్లాట్ఫామ్ లోని ఫిజికల్ షాప్ లో పెట్టినట్టు అన్ని ప్రోడక్ట్స్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులోని ఏ ప్రోడక్ట్ అయితే మంచిగా సేల్ అవుతుందని తెలుసుకుని వాటిని పిక్ చేసుకుని వాటిని మార్జిన్ అండ్ వాల్యూస్ అనేది క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న హోల్సేల్ ప్రైస్ లో మీ ప్రైజింగ్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లోని మీరు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చెప్పిందంతా సెకండ్ మోడల్. థర్డ్ మోడల్ డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్ స్టార్ట్ చేసే ముందుగా ఇందాక చెప్పిన దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లో సేల్ చేసే వాళ్ళకి అండ్ డ్రాప్ షిప్పింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇనిషియల్ గా మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, ఇన్ కేస్ కస్టమర్ ఏదైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశారు అనుకోండి, దాన్ని మీరు వెళ్ళి డెలివర్ చేయాల్సిన అవసరం లేదు. మన తరపున థర్డ్ పార్టీ పర్సన్ అయితే ఉంటారు. వాళ్ళే ప్రోడక్ట్ అనేది ప్యాక్ చేసి అండ్ వాళ్ళే డెలివరీ చేయడం కూడా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మరి మనకి మనీ ఎలా వస్తుంది అంటే బయ్యర్కి అండ్ సెల్లర్కి మధ్యలో మనమైతే ఉంటాం. సో దానివల్ల మనకైతే కమిషన్ కింద అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే స్టెప్ 1, మీరు ఒక నిచ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నిచ్ అంటే సింపుల్గా కేటగిరీ అని. అంటే కేటగిరీ అంటే మీరు సమ్ ఆఫ్ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్, బేబీ ఐటమ్స్ లేదా కిచెన్ ఐటమ్స్, జ్యువెలరీస్, వాటి నుంచి ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి ఒక వెబ్సైట్ ని అయితే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వెబ్సైట్ అంటే పెద్ద తలనొప్పి కదా భయ్యా అని అడగొచ్చు, బట్ నో. ఎందుకంటే షాపిఫైని యూజ్ చేసి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు ఈజీగా వెబ్సైట్ని అయితే అందులో ఉన్న టెంప్లెట్స్ యూజ్ చేసి మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. లైక్ కామర్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ఈ వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి మనకి షాపిఫై ప్లాట్ఫామ్ లాంటివి అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఈజీ అండ్ సింపుల్ గా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత ముందు మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్ ఉండొచ్చు, అది ఏంటంటే ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి మనం సెలెక్ట్ చేయాలని. మనకి ఇప్పుడు 3 or 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇది హోల్సేల్ ప్లాట్ఫామ్ ఆర్ అదర్ సిమిలర్ కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ ఈబే, ఇండియన్ మార్ట్, అలీబాబా. ఈ ప్లాట్ఫామ్స్ లో ఉన్న యూనిక్ ప్రొడక్ట్స్ ని పిక్ చేసుకుని ఆ కేటగిరీ నుంచి మీరు అమెజాన్ నుంచి కూడా పిక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అందులో 1 day డెలివరీ అయితే ఉంటుంది. దాని ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్ట్ డెలివరీ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి కూడా డ్రాప్ షిప్పింగ్ అయితే చేయొచ్చు. థర్డ్ది ఫేస్బుక్.
ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఎలా యూజ్ అవుతుందంటే డ్రాప్ షిప్పింగ్ లో ఈ ఫేస్బుక్ ని యూజ్ చేసి మనమైతే యాడ్స్ అయితే రన్ చేస్తాం సమ్ టూల్స్ యూజ్ చేసి. ఈ ప్రాసెస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను సెపరేట్ గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ దీని మార్జిన్ అయితే చూసుకుంటారు అండ్ మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుందని చూసుకుని వెబ్సైట్ లో మీ బ్రాండింగ్ అని చెప్పి పబ్లిష్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మొత్తం డీటెయిల్ అని ఫిల్ చేసి పబ్లిష్ చేశాక ఇప్పుడు ఈ ఫేస్బుక్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనుకుంటే యాడ్స్ అనేవి మనం యూనిక్ అండ్ ఎవరికైతే సజెస్ట్ చేయాలి అనేది కూడా డాష్ బోర్డ్ కింద అందులో అయితే ఉంటాయి. ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రమోట్ చేసిన తర్వాత ఆడియన్స్ మీ వెబ్సైట్ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత యూనిక్ అండ్ కూల్ గా ఉన్నట్టయితే ఆ ప్రోడక్ట్ కొనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ గాని వచ్చారనుకోండి, వాళ్ళలో నుంచి ఒక 3 to 4 మెంబర్స్ దాకా బై చేసే ఛాన్స్ అయితే ఉంది. అలా ఆర్డర్ చేస్తే వన్స్ మీకు ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఆర్డర్ కి పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏ వెబ్సైట్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ అడ్రస్ కు సేమ్ అమౌంట్ యూజ్ చేసి, అంటే మీ ప్రాఫిట్ అమౌంట్ కాక ఆ ప్రోడక్ట్ అమౌంట్ ఎంత ఉందో ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాం. సో ఇప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ ను కస్టమర్ కి అయితే డెలివరీ అయితే చేస్తారు. మధ్యలో మీరు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు అండ్ యాడ్స్ రన్ చేసినందుకు అండ్ ఆ యూనిక్ ప్రోడక్ట్ ను ఐడెంటిఫై చేసినందుకు మీ మార్జిన్ ఎంత సెపరేట్ గా పెట్టుకుంటారో అంత అమౌంట్ మీకు వస్తుంది. సో ఇప్పుడు దాకా చేసే ప్రాసెస్ నే డ్రాప్ షిప్పింగ్ అంటారు. సో ఇప్పుడు దాకా డ్రాప్ షిప్పింగ్ అన్నది మాన్యువల్ గా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఏ విధంగా యాడ్స్ రన్ చేయాలి, ఫేస్బుక్ అకౌంట్ స్టార్టింగ్ నుంచి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రతిదీ వీడియో అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మీరు ఈ వీడియోకి ఒక 500 లైక్స్ కానీ కంప్లీట్ చేసినట్టయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో వీలైనంత తొందరగా మీరు కంప్లీట్ అయితే చేయండి. ఎందుకంటే వీడియో అనేది ఎందుకు ఇంత టార్గెట్ ఇచ్చానంటే లైక్స్ అయితే కావాలి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్ళినట్టయితేనే ఈ వీడియోస్ చేయడానికి ఫర్దర్ స్టెప్స్ అయితే చేయగలను. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు వచ్చే 15-20 లైక్స్ కి నేనైతే కంటెంట్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయలేను. ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే ఎక్కువ మందికి అయితే నేను కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయగలను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్. బాయ్.